వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం సోదరులు అలాగే బీసీల్లో అందరూ కూడా పిల్లలు చదువుకుని డాక్టర్లు అవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఎందుకంటే అవ్వాలంటే కరోనా టైంలో చాలామంది ఎక్కువ మంది ఇబ్బందులు కలిగి అవన్నీ కూడా 2 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత కరోనా వచ్చింది, చాలా ఇబ్బందులు పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రావడం అంటే చరిత్రలో మామూలు విషయం కాదు. అది విద్యా విధానం పూర్తిగా స్తంభించిపోయింది, ఆరోగ్యం పూర్తిగా స్తంభించిపోయింది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్ళినా సరే, ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే మీరు డబ్బులు కట్టండి, ఆరోగ్యంగా ఉండండి, లక్షలు కట్టండి, ఫీజులు కట్టండి, మేము అడిగినంత ఇవ్వండి, లేదంటే మీ ప్రాణాల్లో గ్యారంటీ చెప్పలేమంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే కాటన్ కావాలన్నా సరే సప్లై చేయట్లేదండి ప్రభుత్వం. మీరు అన్నీ తెచ్చుకుంటే మేము చూస్తామన్నారు తప్ప చూసే దిక్కు లేదు. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ 17 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వాన్ని దీనికి పూర్తి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలకు కోవిడ్ వచ్చింది. 2 సంవత్సరాల్లో ఆయన అనేక వైద్యశాలలకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే వైద్య కళాశాలల అవసరం. విద్యార్థులు చెన్నై, కర్ణాటక, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. మన రాష్ట్రంలో మన పిల్లలు ఎందుకు చదువుకూడదని చెప్పి 17 కాలేజీలు నిర్మించడానికి తలపెట్టి 5 కాలేజీలు పూర్తి చేసి 2 కాలేజీలు కూడా రేపమాప పూర్తి చేసే పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? ఇవన్నీ మేము భరాయించలేము, మేము మెయింటైన్ చేయము, ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము, ప్రైవేటు వాళ్ళ డబ్బులు వసూలు చేసి మాకు ఫండింగ్గా ఇస్తారు కాబట్టి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు వైద్య కళాశాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం చేసే ప్రసక్తి లేదు. పోరాడినా సరే గెలుచుకుంటాం. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రలో అని చెప్పి రాష్ట్రంలో వేలాది మంది చనిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కావాలని చెప్పి తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎన్ని పరిస్థితుల్లో కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కూటమి ప్రభుత్వం అంతా ఒకతాటి మీద కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయమన్నారు. ఇవాళ ప్రైవేటు పరం చేశారు. కారణం ఏంటయ్యా అంటే ఏమీ చెప్పలేని నిస్సాయిత, ఏమీ చేయలేని నిస్సాయితీలో ప్రభుత్వం కుటుంబీటాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా వైద్యం 3 లక్షల మంది విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్స్ రాయాల. కారణం ఏంటంటే ఫీజులు కట్టండి, ఎగ్జామ్ రాయండి అంటున్నారు. ఫీజులు మేము కట్టలేమంటే సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లా. చెప్పుకోవాలంటే ఎక్కడికి చెప్పుకోవాలని అర్థం కావట్లా. ఇవాళ ప్రజలంతా కూడా చాలా 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 కష్టాల్లో ఉన్నారు. 17 సంవత్సరాల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. మీరు పరిపాలించండి, ప్రజలు మీకు పట్టం కట్టారు కాబట్టి, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి పరిపాలించండి. కానీ ప్రజలకు ఏం కావాలి తెలుసుకోండి. పక్క ఉద్యోగాలు అంటారు, ఓ పక్క కోట్ల రూపాయల డబ్బులు ఫండింగ్ వస్తుందంటారు. కానీ ఎక్కడ రోడ్లు, విజయవాడ మహానగరంలో చూడండి, ఎక్కడ రోడ్లు అక్కడే పాడైపోయి ఉన్నాయి. ఎంతసేపు అమరావతి అమరావతి అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, కానీ మీరు తర్వాత మళ్ళీ ఒకే రాజధాని అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? కర్నూలులో నిన్న ప్రధానమంత్రి గారి చేత ఐటీ హబ్ తయారు చేశారు. అది ఏంటి? అలా విశాఖపట్నంలో తయారు చేశారు. అది కాదా? రాజధాని అనేది డెవలప్ చేయండి, అందరూ సంతోషమే, మేమంతా హర్షిస్తాం. కానీ ప్రజలకు ఏం కావాలో, ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో, ప్రజల్ని ఎలా బ్రతుకుతారో ఆలోచించి పరిపాలన సాగించమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో పేద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే దోపిడీ చేస్తారని చెప్పే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అతి తక్కువ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే వాటిని ఇంకా డబల్ చేస్తూ 17 మెడికల్ కాలేజీలకి చరిత్రలో లేనటువంటి విధంగా శ్రీకారం చుట్టి దాంట్లో 10 మెడికల్ కాలేజీ పూర్తయినాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలు స్లాబులు కూడా అయినాయి, గోడల నిర్మాణంలో ఆగినాయి. ఈ లోపల ఎన్నికలు రావడం జరిగింది. వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులు కమిషన్లకి ఆశించి ప్రైవేటు వ్యక్తులకి ఈ 17 మెడికల్ కాలేజీని అప్పచెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది కేవలం పేద ప్రజలకి దూరం చేయడానికి వైద్యాన్ని అని చెప్పి వైసీపీ పూర్తిగా ఖండిస్తుంది. మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, అనేక కార్పొరేట్ మెడికల్ కాలేజీలు ఉండే హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక కన్వీనర్ కోటాలో ₹1,00,000 ఫీజు ఉంటే దాన్ని 5 లక్షల పైనే వసూలు చేయడానికి ఈ పీపీపీ విధానంలో ఉంది. ఈ విధంగా ప్రజల్ని, పేద విద్యార్థులకి అన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నాగేశ్వరం అండి. అలాగే దళిత జాతిలో మాది కాదు, బిడ్డగా పుట్టాము. అయితే దళిత జాతి పొలిటికల్ ఇదిగా తీసుకుంటే రాజకీయాలన్నీ మొదటి నుంచి మెజారిటీగా ఉన్నటువంటి దళితుల్ని ఎలక్షన్లో ఉపయోగించుకుని అధికారాన్ని సంపాదించుకోవడం తప్ప
తర్వాత వచ్చేప్పటికి వాళ్ళ విషయం శ్రద్ధ అయితే తీసుకోవట్లేదు, అది తెలిసిన వాస్తవం అందరికీ. అయితే చాలా సందర్భాలు ఉన్నప్పటికీ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను. మద్యపాన నిషేధం అనేది మొదట రాజకీయంగా చేసినప్పుడు మద్యపాన నిషేధం తేవటం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, మంచిదని ఒక విషయం అయితే చెప్పారు. కానీ తర్వాత వచ్చేటికి మద్యపానాన్ని ఆదాయానికి ప్రధాన ఆదాయంగా తీసుకొని జరుగుతూ ఉన్నాయి. అయితే తాగటం ఒక రకం అయితే దానిలో కల్తీ మద్యాన్ని ఇంకా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ రావడం కోసం కల్తీ మద్యాన్ని చేయటం, అది తాగి జనం చనిపోవడం జరుగుతూ ఉంది. మరి సహజంగా దళితులుగా కష్టపడి పనిచేసేవాడు పగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చే 400-500లోనో 600 400-500 ఈ మద్యానికే పోయే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదో కాస్త ఒళ్ళు నొప్పులు దాన్ని తగ్గడం కోసం ప్రాణం సుఖంగా ఉండదు అనుకున్నాను. అయినప్పటికీ ఆ కల్తీ అవ్వటం వల్ల నిదాన ప్రాణం తీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రధానంగా ఈ కల్తీ మద్యం అనే దాన్ని వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా. దాన్ని లేకుండా మరి ఆ మద్యం తీసేస్తే ఇంకా సంతోషం, అయితే ప్రధాన వనరు అవుతుంది కనుక మరి కల్తీ మద్యాన్ని అరికట్టాలని, కల్తీ మద్యం దీని విషయంలో మరి ప్రభుత్వం చేసేటైతే దళితులంతా కూడా మీకు అండగా ఉండి ఈ విషయంలో మేము ప్రధానంగా పోరాడతామని చెప్తూ ముగిస్తాను. పీపీ అనేది మరి మాలాంటి దళితులు డాక్టర్ చదువుకోవాలంటే మరి ఈ స్టేట్లో ఉన్న ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న అగ్ర నాయకులు మరి ముఖ్యంగా మరి పెదకమ్మవారు వారు వాళ్ళ పరిపాలన జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో పీపీ పరిపాలన చేస్తే అంటే మా దళితులకి ఒక 10 సీట్లు 5 సీట్లు ఇచ్చేసి దుర్మార్గంగా మా ఎస్సీలని అనగదొక్కే కారణంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందంటే చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతోమంది పేద ప్రజలు డాక్టర్ చదవాలని ఆలోచనతో ఆ రోజు మరి ఎడ్యుకేషన్ పరంగా అందరికీ పేదలకే ఉచిత విద్య అందాలని చెప్పేసి ఆయన ఎంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు. మరి అదే ప్రకారంగా మొన్న మా మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి 17 మెడికల్ కాలేజీలని శంకుస్థాపన చేసి మరి కొన్ని నిర్మాణం జరిగింది, కొన్ని ఓపెనింగ్ చేశారు. అసలు ఎక్కడా కట్టలేదు, ఎక్కడ పునాది లేదని చెప్పేసి గౌరవులైన మా ఎస్సీ సమాజానికి సంబంధించిన హోంమంత్రి గారు చాలా దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు. మాకు చాలా చిక్కుచేటుగా ఉంది. ఎందుకంటే మా ఎస్సీల్లో డాక్టర్లు అవ్వడానికి మీకు ఇష్టం లేదమ్మా, మా దళితుల్లో డాక్టర్ చదవడానికి ఈ కూటమి ప్రభుత్వకి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా అంటే, లేకపోతే మేము ఫీజులు కట్టలేమా? మేము ఫీజులు కడతాం. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా కొడుకు నేను డాక్టర్ చదివిస్తున్నా, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఫీజు కట్టి డాక్టర్ చదివిస్తున్నా, కానీ కట్టుకుంటాం మేము ఫీజులు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఫీజులు కట్టుకోలేరు, ఉచితంగా దళితులకి ఇవ్వాలని చెప్పేసి మరి 17 మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి సంకల్పంతో మహానుభావుడు ఆయన నిర్వహించిన కాలేజీలని నువ్వు పీపీ విధానంగా ఇచ్చేసి నువ్వు చేతులు నిలుపుకొని నీకు సంబంధించిన మీ పెదకమ్మ వరకు అప్పచెప్పి మా దళితులకు అన్యాయం చేస్తే కాపాడతారు. ఎంతవరకైనా వెళ్తాం, ఎంతవరకైనా పోరాడతాం. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకున్న నిర్ణయం. మేమంతా ఎస్సీ బడుగు బలహీన వర్గాలం అండి. చదువుల తల్లి మమ్మల్ని ఎప్పుడూ వరించిందండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం దూరం చేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ చదివి మేము పేద పిల్లలను చదవాలని 17 మెడికల్ కాలేజీ ఫ్రీ సీట్లు ఏర్పాటు చేశాడండి. వాటిని ప్రైవేటుకి దోచిపెట్టి మాకు చదువు రాకూడదు, మేము కూలీలుగానో గుమస్తాలుగానో బతకాలని ఈ కూటమి కుట్రలు చేస్తుందండి. ఈ కూటమి ప్రభుత్వం నశించి మా అందరికీ న్యాయం చేయాలని ఆ జగన్మోహన్ రెడ్డి వల్లే అయిద్దని మా ఎస్సీలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశామండి. ఈ కూటమి ప్రభుత్వం నశించాలి. ఖచ్చితంగా ఇది పేదవాడికి ఇబ్బంది కలిగేటువంటి చర్య. పీపీపీ మోడ్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క మానస పుత్రిక. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని ప్రైవేటైజేషన్ వాళ్ళకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు అప్పచెప్పడం అనేది తన యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అతనికి అలవాటైనటువంటి విద్య. ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆల్విన్ కావచ్చు, హెచ్ఎంటీ కావచ్చు, నిజాం షుగర్స్ కావచ్చు, అదేవిధంగా కోఆపరేటివ్ సెక్టర్ ఉన్నటువంటి డైరీస్ మొత్తాన్ని ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని ఐసుగట్ల కరిగించేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకి. అందువల్ల ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భారత రాజ్యాంగం యొక్క నిర్దేశించినటువంటి విధానంలో పేదవాడికి విద్య, వైద్యం అనేటువంటిది ఒక హక్కుగా ఉండాలి, పేదవాడికి దక్కాలనే ఉద్దేశంతో
17 మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి నిర్మాణం మొదలుపెట్టి ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ప్రైవేటు పీపీ మోడల్ తెలుసుకుంటే తను ఏదైనా ఒక మెడికల్ కాలేజీలు తెచ్చి కొత్తగా దాన్ని చేసుకోమని తప్పలేదు. కానీ నిర్మాణ దశలో ఉండి ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నటువంటి వాటిని, అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటయ్యా అంటే పేదవాడికి విద్య అనేటువంటిది, వైద్యం అనేటువంటిది దక్కకూడదు. వేలాది కోట్ల రూపాయల యొక్క ఆస్తులు మొత్తాన్ని ప్రైవేటులు దోసిపెడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ డోర్లో కొంత అమౌంట్ ఇస్తారు కాబట్టి దాని కోసం మాత్రమే విద్యని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నాడు, వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలక్షన్లు అని చెప్పే ముందు నేను సంపద సృష్టిస్తాను అన్నాడు. అందరూ సంతోషించారు. ఏదో అనుభవం ఉంది కదా, 3 పార్టీలు కలిసినాయి కదా అని చెప్పేసి ఆశపడ్డారు, కోరుకున్నారు, ప్రభుత్వాన్ని తెచ్చారు. అంటే ఈరోజు సంపద తేవడం అంటే ఏంటి? నువ్వు ఉన్న సంస్థలు మొత్తం ప్రైవేటైజేషన్కి ఇచ్చి నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు వరకు నీ సంవత్సరం 6 నెలల కాలంలో నువ్వు ఏదైతే యోగాకు పెట్టినట్టు 600 కోట్లు కావచ్చు, అదేవిధంగా నువ్వు ఏదైతే బుడమేరు వరదకు ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసినటువంటి పులిహార ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా నిన్న మోడీ సాబ్ గారు కావచ్చు, ఇట్లా దోసి చెబుతా ఉంటే 1000 కోట్లు దోసి పెట్టావు కదయా. మరి ఈరోజు కేవలం సంవత్సరానికి 1000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టేటువంటి అర్హత స్థితిలు లేవువా? మరి సంపద సృష్టి అంటే ఏంటది? ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల సంక్షేమం కంటే పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి పెద్దపీట వేసి దోసి పెట్టమే ధ్యేయంగా పనిచేసినటువంటి నేపథ్యంలోనే మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్కి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐకారిక్ బ్రిడ్జి కడుతున్నాడు కృష్ణానది మీద 5 కిలోమీటర్లకి, దాదాపు 2500 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా, అంటే కిలోమీటర్కి 500 కోట్లు. అదేవిధంగా కృష్ణానదికి రిటర్నింగ్ వాల్కి 170 కోట్లు అని చెప్పేసి ఈ మధ్య పేపర్లో చూసాం. చంద్రబాబు నాయుడు జగన్ గారు గతంలో ఉన్నప్పుడు 80 కోట్లతో పెట్టాడు కిలోమీటర్కి వచ్చి. అంటే ఈ విధంగా దాసుకో పంచుకో అనేటువంటి విధానానికి చంద్రబాబు నాయుడు తెరదీశాడు కనుకునే ప్రభుత్వ నిర్వహణలో జరగాల్సినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటులకు అప్పచెప్పి ప్రభుత్వ ధనాన్ని దోసి పెట్టే ఒక దుర్మార్గమైన చర్యని మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి అరాచకాలు తారాస్థాయికి చేరాయి. ఎందుకంటే పేదవాడు అనేవాడు బ్రతకూడదా? కనీసం పేదవాడు అనేవాడు మెడికల్ కాలేజీలో చదవకూడదా? దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే ఎవరు కూడా మెడికల్ కాలేజ్ చదివి డాక్టర్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదా? అంటే మీ కూటమి ప్రభుత్వ పాలనలో పేదవాడు అనేవాడు కూడా ఎవడు కూడా చదువుకోకూడదు, ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు. ఏ కాడికి మీకే అగ్రకులాల వాళ్ళే తప్ప వేరే వాళ్ళు చేయకూడదు అన్నమాట. అంటే ఈరోజు రాజ్యాంగంలో రచించిన ప్రకారం, అంబేద్కర్ గారు రచించిన ప్రకారం కనీసం అనేది వాల్యూ కూడా లేకుండా, ఇవాళ రాజ్యాంగానికి కూడా వాల్యూ లేకుండా, రాజ్యాంగంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు మీరు చేయకుండా మీ సొంత బుక్తో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ పేద ప్రజలకి ఎంతో అన్యాయం చేస్తున్నారు. నిజంగా పేద ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, స్టూడెంట్లు కానీ ఇవాళ మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 7 పూర్తయి మిగతాయి అసలు ఈ మధ్య అసలు మెడికల్ కాలేజీలే లేవని చెప్పేసి ఒక మంత్రి వారిలు మరి అక్కడ చెప్పారు. మరి అదే ఛాలెంజ్ తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తే ఆ రోజు కూతలు కూసినటువంటి నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. నిజంగా సిగ్గు ఉండాలి. నిజంగా పేద పిల్లలు చదువుకోవాలా, లేకపోతే పేదలకు అనే వాళ్ళకి వైద్యం అందకూడదండి. ఈరోజు చూస్తున్నాం అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అనేది తీసేశారు. ఎన్టీఆర్ భరోసా అని పెట్టుకున్నారు కదా, పోనీ మీ పేరే పెట్టారు. ఏది ఆ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చేశారు కదా. అంటే పేదవాడు అనేవాడు ఎవరు కూడా మీ కూటమి ప్రభుత్వం పాలన బతకూడదు, చచ్చిపోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. రైట్, అనుభవిస్తున్నారు అక్రమ కేసులు, దళితులపై కేసులు ఎలా పడితే అలాగని మీ ఇష్టానుసారం చేస్తున్నారు. నిన్న గుంటూరు జిల్లాలో ఒక అతని మీద హత్యా ప్రయత్నం చెప్పి అతన్ని జైలు పంపించారు. నిజంగా అతనికి ఏం సంబంధం ఉందండి? మీరు నిజంగా ఆలోచించండి. మొన్న చూస్తేనే ఒంగోలు దగ్గర 2 దళితుల్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి వాళ్ళు అక్కడ చేసుకుంటుంటే అక్కడ ఉన్న అగ్రకులాల వాళ్ళు జీర్ణించుకోలేక అక్కడ ఉన్న సచివాలయ సెక్రటరీతో కేసు పెట్టించేసి ఒక సిఐతో వాళ్ళిద్దరిని అరికాల కూడా 3rd డిగ్రీ ఉపయోగించారు. మేము ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారితో కలిసి మేము వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాం. అంటే ఈ కూటమి పాలనలో నిజంగా పేద ప్రజలు బతికే పరిస్థితి అయితే లేదు.
లేరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పేద ప్రజలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని ఈ కూటమి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించబట్ల. ఎందుకు స్పందించలేదండి? సుగాలి ప్రీతి అన్న అతను ప్రభుత్వం లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి కుటుంబానికి న్యాయం చేస్తే ఆ రోజు గొంతెచ్చుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు నిన్న వాళ్ళ ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేయించాల్సిన పని ఉందండి. మీరు అంత ఇదిగా ఉంటే మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడొచ్చు కదా, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయొచ్చుగా. అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది. ఆమె ఒక హ్యాండిక్యాప్డ్, ఆమెని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేయించారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది మాత్రం పేద ప్రజలు అంత స్టేట్ మొత్తం కూడా గమనిస్తూనే ఉంది. అతి త్వరలోనే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ ఎలాంటిదంటే, పేద అట్టడు ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా వైద్య విద్యను అందించాలని ఒక మంచి దృక్పథంతో, అంతేకాకుండా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోనే, ప్రభుత్వమే భరిస్తూ ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో వైద్య విద్యను లేదంటే వైద్యాన్ని ప్రజల దగ్గర చేరువ చేయాలన్న ఒక సదుద్దేశంతో మరి 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. అందులో 5 పూర్తయినాయి, 2 మరి పూర్తవడానికి దగ్గరలో ఉన్నాయి, 10 మరి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇటువంటి దశలో మరి ఆయన ఓడిపోవడం జరిగింది. ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి దుర్మార్గమైన చర్య తీసుకుందంటే, ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అది కూడా ఎంతండి? 99 పైసలుగా, అంతే. 99 పైసలకి మరి 33 ఏళ్ళు అని వాళ్ళు చెప్పారు, కానీ ఆన్ పేపర్ వచ్చేసి 66 ఏళ్ళు అని ఉంది. అంటే ప్రభుత్వం, అంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకునే దుర్మార్గ చర్యను ఖచ్చితంగా ఏంటంటే, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మెడికల్ చదవాలనే ఆశ ప్రతి ఒక్క మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఈవేళ వాడి యొక్క కళల్ని ఆశల్ని ఈ కూటమి ప్రభుత్వం చంపేస్తుంది. ఇంకోటి ఏంటంటే, అసలు ఎప్పుడైనా కానీ వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం ఎక్కడైనా ఉందండి? ఎందుకంటే మరి వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి, వాళ్లే కాదు ఎవరైతే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ఓసీ లేనప్పుడు కూడా వాళ్ళు వైట్ కార్డు కనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆరోగ్యశ్రీనే ఖచ్చితంగా నిలిపివేసేశారు ఈ ప్రభుత్వం. అంటే ఎవరి మీద కక్ష సాధిస్తున్నారు? పేద బడుగు బలహీన వర్గాల మీద వీళ్ళ కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేశారు. అంటే మీరు గెలిచిన తర్వాత అది చేస్తాం మేము 6 సిక్సర్లో అది ఇదని అన్నారు, కానీ ఏం చేశారండి? వైద్యాన్ని దూరం చేశారు. స్కూల్స్ చూస్తే స్కూల్స్ అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అందుట్లో ఈ పీపీటీ పద్ధతి తీసుకొని వచ్చిన తర్వాత నిజంగా ఈ విద్య పేద విద్యార్థులు ఖచ్చితంగా కరువు అయిపోద్ది. అందుట్లో అసలు ఈ హాస్పిటల్స్ని, అంటే ఒక విజన్తో కట్టినటువంటి హాస్పిటల్స్ని కాస్త ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య. దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా మా ఎజెండా, లేకపోతే మేము మాట్లాడే విధానం, తర్వాత మాకు ఏం కావాలి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం. డెఫినెట్గా ఇది చాలా దుర్మార్గమైన చర్య చంద్రబాబు తీసుకుంది. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడాను దీనికి బాధ్యులవుతారు. మెయిన్ పీపీఈ మోడ్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులకు డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్ళటం వల్ల చాలా లాస్ అవుతాం. మెరిట్ అంతా కోల్పోతుంది. కేవలం పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి పంగనామాలు పెట్టే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో దీని మీద ప్రజలు కూడా సహకరించి పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొంటే 17 మెడికల్ కాలేజీలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ 150 సీట్లు వస్తూ ఉండుంటే దాదాపు 2550 సీట్లు వస్తాయి మెరిట్లో. ఆ మెరిట్ కాకుండాను ప్రైవేట్ పార్ట్నర్స్కి ఇవ్వటం వల్ల 50% వాళ్ళు దోచేసుకుంటారు. ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1,00,000 అమ్ముకుంటారు. దాదాపు ఇదంతా ఒక పెద్ద బిజినెస్. 50 సీట్లు అమ్ముకోవటం వల్ల 50 కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్తాయి. 50 కోట్ల రూపాయలు మెరిట్ విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. 50% మెరిట్ పోవటం వల్ల డెఫినెట్గా అందరికీ లాస్ ఉంటుంది. ఈ చర్యలు చేయటం వెనకాల వీళ్ళు డబ్బు దండుకోవటానికి తప్ప ఇంకోటి ఏమీ లేదు. గవర్నమెంట్ ఒకప్పుడు ఇదే చంద్రబాబు జనార్దన్ రెడ్డి గారి టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున ధర్నా చేయించి బస్సులు తగలబెట్టిన విజనరీ అని అంటాడు. ఇప్పుడు చేసేది ఏముంది? తను
అప్పుడేమో వేరే గవర్నమెంట్లో వాళ్ళు ఇస్తే దాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యపై కాన్సన్ట్రేషన్ చేసి పేద విద్యార్థులు చదువుకోలేని వాళ్ళకి మేలు జరుగుద్దనే సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని స్థాపించడం, అందులో ఆల్రెడీ 6 మెడికల్ కాలేజెస్, దాదాపు 750 మెడికల్ సీట్లు వచ్చినాయి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు కూడా తెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ మెడికల్ కాలేజీ, ఒక్కో మెడికల్ కాలేజీ ఉండటం వల్ల చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ దీనికి కూడా దెబ్బతింటది. కావున దీని మీద పెద్ద ఎత్తున పోరాడతామని తెలియజేస్తున్నాం.